రేపటి నుంచి అధిక మాసం. అందరూ మంచిగా వెంకటేశ్వర స్వామిని ఫోటోని పెట్టి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఫోటో అయినా పర్లేదు, వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఉన్న ఫోటో అయినా సరే, మీ ఇంట్లో ఉంటే ఇలా అలంకరించి ఆ ఫోటోకు రెండు వైపులా దీపాలు పెట్టి వెంకటేశ్వర స్తోత్రాన్ని చదువుకోవాలి. మీకు వీలైనన్ని సార్లు చదువుకోండి. 33 సార్లు వీలైతే 33 సార్లు చదువుకోండి. ఉదయం కాకపోతే మళ్ళీ సాయంత్రం చదివినా పర్వాలేదు. కానీ రోజుకు 33 సార్లు చదువుకుంటే చాలా మంచిది. మాకు వీలు కాదు, ఎలా అంటే 5 సార్లు కానీ 11 సార్లు కానీ 21 అలా చదువుకున్నా పర్లేదు. 33 సార్లు చదివితే మంచిది. అలా చదవకపోయినా ఏం కాదు. ఇలా చేసిన రోజులో ఒక్క ఈవినింగ్ అయినా పర్వాలేదు, ఉదయం అయినా పర్వాలేదు. ఉదయం మాకు పనులు ఉంటాయి అలా అనిపిస్తే ఈవినింగ్ చదవండి, చాలా మంచిది. ఈ అధిక మాసం 33 రోజులు. కొంతమంది అనుకుంటారు దూరం అయితే ఎలా అని అనుకుంటారు. ఆ దూరమైన 5 రోజులు వదిలిపెట్టి మళ్ళీ 6వ రోజు నుంచి కంటిన్యూ చేస్తే అయిపోతుంది. ఆ 5 రోజులు మనకేం లెక్క అవసరం లేదు. అది ఎన్ని రోజులైనా పర్వాలేదు, ఎందుకంటే అది ఆడవాళ్ళం చేయకూడదు కాబట్టి.